తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పంట పండుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సినిమాలకి ఇచ్చే జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి 7 జాతీయ అవార్డులు వచ్చాయి. చాలా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో తెలుగు సినిమాకి జాతీయ అవార్డు అంటే అసలు వస్తుందా రాదా, రాని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన సినిమాలకి గౌరవం పెరుగుతుంది. మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదరణ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా ఇంకా ఇతర ఏ ఇండస్ట్రీతో కూడా తక్కువ కాదు, ఇది మన తెలుగు సినిమా, ఇది మన తెలుగుడి సత్తా అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితుంది. సో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించినటువంటి జాతీయ అవార్డులో కూడా 7 అవార్డులు రావడం గొప్ప విషయం. అంతకుముందు 66వ జాతీయ అవార్డులో మహానటి సినిమాకి అవార్డు వచ్చింది. మహానటి సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్కి ఉత్తమ జాతీయ నటి అవార్డు వరించింది. ఆ తర్వాత 69వ పురస్కారాల్లో మన అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు. తెలుగులో ఇంతవరకు ఎవరికి కూడా జాతీయ ఉత్తమ నటుడు రాని పరిస్థితుంది. అలాంటి అవార్డును అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. చాలా గొప్ప విషయం అది. పుష్ప సినిమాకి అతనికి అవార్డు వచ్చింది. అప్పుడు ఆ సంవత్సరంలోనే 69వ అవార్డులప్పుడు 11 అవార్డులు వచ్చినాయండి. తెలుగు సినిమాకి 11 జాతీయ అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు 71వ జాతీయ అవార్డుల పురస్కారం సంబంధించి 7 అవార్డులు వరించడం అనేది తెలుగు సినిమాకి ఒక అద్భుతమైనటువంటి ఖ్యాతి దక్కుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ తాజా అవార్డులు ఏ సినిమాకి వచ్చాయి, ఏ విభాగానికి వచ్చాయి, ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. భగవంత్ కేసరి, నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. సాహు గారుపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో ఇందులో బాలకృష్ణ అద్భుతమైన పాత్ర పోషించారు. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు సినిమాకి హైలైట్గా నిలిచాయి. శ్రీలీల ఇందులో చాలా కీలక రోల్ పోషించారు. ఆడపిల్ల లేడి పిల్ల లెక్క ఉండొద్దు, పులి పిల్ల లెక్క ఉండాలి అంటూ మహిళా సాధికారత, ఈ పాయింట్ చూడండి, మహిళా సాధికారతకి చాటి చెప్పే సినిమా కావడంతో ఈ సినిమా విశేష ఆదరణ దక్కింది. ఇప్పుడు చలనచిత్ర జాతీయ పురస్కారాల్లో కూడా అవార్డు దక్కించుకున్న పరిస్థితుంది. తెలుగు ఉత్తమ తెలుగు చిత్రంలో జాతీయ అవార్డు ఈ సినిమా దక్కిన పరిస్థితుంది. తర్వాత హనుమాన్ కూడా మంచి అవార్డు దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది. హనుమాన్, తేజ సజ్జా హీరో, 2 పురస్కారాలు దొక్కాయి. ఉత్తమ ఏవిజిసి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్, అలాగే ఉత్తమ యాక్షన్ దర్శకత్వం విభాగంలో కూడా హనుమాన్ పురస్కారాలని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన నందు, పృథ్వీ సంయుక్తంగా జాతీయ పురస్కారం గెలుచుకున్నటువంటి పరిస్థితుంది. ఇక బేబీ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బేబీ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ గేయ రచన విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. చూసారా, మన తెలుగు సినిమాకి అవార్డుల సంఖ్య పెరుగుతుంది. గతంలో ఒకటి వస్తే అమ్మ తెలుగు సినిమాకి జాతీయ అవార్డు వచ్చిందా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు వరుసగా 3 అవార్డులు, 5 అవార్డులు, 7 అవార్డులు, 11 అవార్డులు, అట్లా తన స్థాయిని పెంచుకుంటూ పోతుండడంతో అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాయి. చూడండి, బేబీ సినిమాకి ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. బేబీ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ గేయ రచన విభాగాల్లో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. బేబీ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా సాయి రాజేష్, ఉత్తమ గేయ రచయితగా బలగం చిత్రానికి, ఇక్కడ చూడండి బలగం దర్శి, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. బలగం సినిమాకి ఊరు పల్లెటూరు అనే పాటకి కాసర్ల శ్యామ్ పురస్కారాలు సొంతం చేసుకున్నారు గేయ రచయితగా. సో బేబీలో ప్రేమిస్తున్న పాటకి ఉత్తమ గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్కి జాతీయ పురస్కారం లభించింది. ఇక దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం గెలుచుకున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. దర్శకుడు సుకుమార్, ఆయన టాలెంట్ ప్రపంచం మొత్తం చూసింది. పుష్ప సినిమాతో ఓ రేంజ్కి వెళ్ళిపోయాడు. దర్శకుడు కుమార్తె కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంది. ఉత్తమ బాలనటి గాంధీ తాత చెట్టు సినిమాలో నటనకి గాను ఈ గౌరవం దక్కింది. చూసారా, సుకృతివేణి, సుకుమార్ కుమార్తె, ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడింది. ఆమె నటనకి చాలామంది పెద్ద వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. అంత గొప్పగా నటించింది. బాలనటిగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పి ప్రశంసల వర్షం కురిసింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈమెకి అవార్డు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో తెలుగు ప్రతిభ అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. అంటే సినిమాలు ఇప్పుడు మన సినిమాలు జాతీయ స్థాయిలో అద్భుతంగా చాలామంది గౌరవంగా చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద ఎత్తున మన సినిమాలకి అప్లాజ్ వస్తుంది. దీన్ని పక్కన పెడితే
మన తెలుగు వాళ్ళు ఇతర భాషల్లో కూడా వెళ్ళి సినిమాలు తీసి అబ్బురపరుస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. యానిమల్, మన సందీప్ రెడ్డి వంగ, మన తెలుగు దర్శకుడు యానిమల్ తీశాడు బాలీవుడ్లో. ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో పురస్కారం దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడైన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇదే సినిమాకి ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో కూడా పురస్కారం దక్కింది. సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత. ఉత్తమ సంగీత దర్శకత్వం విభాగంలో వాతి సార్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ కుమార్కి పురస్కారం దక్కగా ఆ సినిమాని మన తెలుగు డైరెక్టరు వెంకీ అట్లూరి తెరకెక్కించగా తెలుగు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అంటే మన వాళ్ళు ఇతర భాషల్లోకి వెళ్ళి సినిమాలు తీసిన వాటికి కూడా అవార్డులు వచ్చిన పరిస్థితుంది. సో ఓవరాల్గా 11 రిపీట్ ఓవరాల్గా 71వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకి 7 అవార్డులు రావటం అనేది చాలా గొప్ప విషయం. తెలుగు సినిమా రేంజ్ అనేది ప్రతి సంవత్సరం కూడా తన స్థాయిని పెంచుకుంటూ పోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో డెఫినెట్గా మరిన్ని అవార్డులు రావాలి. జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టరు, ఈ విధంగా అన్ని విభాగాల్లో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టరు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ రచయిత, ఉత్తమ గాయకుడు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుగు సినిమాకి ఎక్కువ అవార్డులు రావడానికి ఇది ఒక మంచి బూస్టప్ ఇచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్గా ఈ అవార్డులు గెలుచుకున్న వాళ్ళకి సుమన్ టీవీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులకు కూడా ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఫోన్లు చేసి విషెస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.